హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. శ్రీరాముడు పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేవి ప్రేమ, గౌరవం, వినయం, విజేతలు. ఒక కొడుకు ఎలా ఉండాలని అనేదానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి శ్రీరాముడి ఆలయాన్ని ఆయన పుట్టిన గడ్డపై నిర్మించారు. మన దేశంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిరాన్ని చూసి తరించే అదృష్టం కలిగించింది. రామనామమే తలపంతా అన్నట్లుగా ఇప్పుడు దేశమంతా కూడా అయోధ్య రాముని తలుస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయే విధంగా రామమందిరాన్ని నిర్మించారు. ఈ అయోధ్య రామమందిరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలరాముడు. అయితే శ్రీ సీతారాముల నమూనాలను విగ్రహ రూపంలో చూస్తూనే ఉన్నాం. కానీ రాముడు బాల్యంలో ఎలా ఉన్నాడు, ఈ విషయంలో ఎవరి ఊహలు వాళ్ళవి. కానీ ఈ సందర్భంలో కావాల్సింది మన ఊహల్లో ఊహించే బాలరాముడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన నేలపై నిర్మించిన అయోధ్య పుణ్యధామంలో ప్రతిష్ఠించబోయే చిన్ని రాముడు. తరతరాల ప్రజలను తన్మయత్వంలో ముంచెత్తే బాలరాముని రూపం ఇప్పటికే మనం విన్నాం. మహాశిల్పులు తమ ప్రాణం పెట్టి చేసిన బాలరాముల విగ్రహాలు సిద్ధమయ్యాయని ఇప్పటికే విన్నాం మనం. ఆ 3 విగ్రహాల్లో ఎంపిక కూడా పూర్తయింది. ఇంతకీ ఈ మూడింట్లో ఎవరు చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు? తన మనసు పెట్టి చెక్కిన ఆ మహాశిల్పి ఎవరు? తరతరాలు తన పేరు తలుచుకునేలా చేసుకున్న ఆ పుణ్యాత్ముడు ఎవరు అనే విషయానికి వస్తే, ఆ అద్భుతం జాలువారింది మీరు చూస్తున్న వ్యక్తి చేతుల మీదుగానే. పేరు అరుణ్ యోగిరాజ్. కొందరు ఈయన్ని అరుణ్ రాజ్ యోగి అని కూడా అంటారు. ఊరు మైసూర్. ఏ రాయిపై ఈయన చేయి పడ్డా అది ప్రాణం పోసుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి రాయిలో ఆయనకు అద్భుతం కనిపిస్తుంది. అందుకేనేమో బాలరాముడు అంత అద్భుతంగా వచ్చారు. అత్యుత్తమ వాటిలో ఒకటిగా నిలిచి ప్రతిష్టకు సిద్ధమైంది. నిజానికి అరుణ్ చేయి తిరిగిన శిల్పకళాకారుల కుటుంబం నుంచి వచ్చారు. 5 తరాలుగా ఆ కుటుంబ సభ్యుల వృత్తి ప్రతి రాయిలో శిల్పాన్ని చూడడమే. బహుశా 5 తరాలుగా ఆ కుటుంబ సభ్యులు చేసిన తపస్సు ఫలించే ఉంటుంది. అందుకే చరిత్రలో నిలిచిపోయే అద్భుతం ఆ కుటుంబానికి దక్కింది. అయితే బాలరాముడి విగ్రహ తయారీని 3 చేత వేరువేరుగా చేయించారు. అందులో ఒక విగ్రహం ఫైనల్ అయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విగ్రహ రూపకర్త యోగిరాజ్ అరుణ్ అని కూడా స్పష్టం చేశారు. దీంతో దేశమంతా ఆయన పేరు మారుమోగుతోంది. ఈ మాట వినగానే ఎంతో సంతోషంగా అనిపించిందని అరుణ్ కూడా తెలిపారు. అరుణ్ నెలపాటు మనస్సు ప్రాణం పెట్టి నిరంతరం బాలరాముణ్ణి ఊహించుకుంటూ చెక్కిన రూపం అని, ప్రతి అణువు దివ్యత్వంతో వెలిగిపోయే రూపమని అన్నారు. అది కేవలం విగ్రహ ప్రతిష్ఠ కాదని, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి మరోసారి అవతరించబోయే చారిత్రాత్మక సందర్భమని అరుణ్ అన్నారు. అయితే అరుణ్ యోగి రాజ్ దేశంలో ఉన్న ప్రముఖ శిల్ప కళాకారుల్లో ఒకరు. వారసత్వంగా వచ్చిన ఈ కళలో చిన్నతనంలోనే ప్రవేశించారు. ఈ విషయంలో ఆయనకు సంపూర్ణ ప్రేరణ తన తండ్రి అంటారు. ఆయన తాత ప్రముఖ సిపి బసవన్న మైసూరు రాజా సంస్థానంలో ఉండేవారు. అయితే అరుణ్ MBA చేసిన తర్వాత ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ శిల్పకళ మీద ఆయనకు ఆసక్తితో 2008లో పూర్తి స్థాయిలో అదే వృత్తిలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు ఆయన చేతిలో ప్రాణం పోసుకున్నాయి. ఆయన ప్రతిభకు మరో నిదర్శనం దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర అమర జవాన్ల జ్యోతి రూపంలో ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం. అంతేకాదు కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో 12 అడుగుల ఆదిశేఖరుని విగ్రహం, మైసూరులోని 21 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా ప్రాణం పోసుకుంది అరుణ్ చేతిలోనే. ఇదండి అరుణ్ సంగతి. మరి ఆ అద్భుతాల బాలరాముని చూసే భాగ్యం అందరికీ కలగాలని కోరుకుందాం. జై శ్రీరామ్.